ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. గాడ్ ఈజ్ ఎ ఇన్ఫినైట్ గాడ్. దేవుడు అనబడినటువంటి వాడు అవధులు లేనటువంటి వాడు. ఆయనకు ఆదియు అంతము ఆయనే. ఆయన అల్ఫా ఓమేగా ఆయనై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనది, నేనే అల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. చూడండి, దేవాది దేవుడు, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు కొంతకాలం ఉండి కొంతకాలం ఉండనటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు, లేకపోతే జీవం లేనటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు. కానీ ఆయన ఆదియు అంతము అయినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అల్ఫయు ఒమేగా, ఈ మాటలు మనం ఎక్కడ ఎక్కువగా చూస్తుంటామంటే అల్ఫా ఒమేగా అనేటువంటిది మ్యాథమెటిక్స్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అల్ఫా ఒమేగా. సో దేవాది దేవుడు కూడా ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ దేవుడే సాక్షాత్తు యోహానికి ఇస్తున్నప్పుడు దర్శనం, ఆయన అల్ఫయు ఒమేగయు అని చెప్తున్నాడు. నిజంగా మ్యాథమెటిక్స్లో ఇన్ఫినైట్ గురించి మనకి బాగా తెలుసు. మ్యాథమెటిక్స్లో అనంతం అని చెప్పడానికి ఇన్ఫినైట్ అనేటువంటి గుర్తుని వాడుతుంటాం, మనందరికీ బాగా తెలుసు. ఆదిలో భూమి శూన్యంగాను నిరాకారంగా ఉన్నప్పుడు దేవాదేవుడు దానికి ముందే ఉన్నటువంటి దేవుడు. జగత్తు పునాది వేయబడక ముందే దేవాది దేవుడు ఈ సృష్టిలో ఉన్నాడు అనేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనేటువంటి మాట ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. చాలామంది ఈ యొక్క నేటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలామంది వారు బైబిల్ అదేవిధంగా సైన్స్ రెండు కూడా దానికి పోలికలు ఏమీ లేవు, రెండు కూడా విరుద్ధంగా కనబడుతున్నాయి. అందును బట్టి సైన్స్ చదివే వాళ్ళు బైబిల్ చదవడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా సైన్స్కి ఏ విధమైనటువంటి పోలిక లేదు. బైబిల్ కాంట్రడిక్ట్స్ సైన్స్ ఆర్ సైన్స్ కాంట్రడిక్ట్స్ బైబిల్ అని చాలామంది అంటుంటారు. ఒక మాట నేను చెప్పనండి, సైన్స్ అనేది 5 విషయాలను డీల్ చేస్తుంటుంది. 5 విషయాలను డీల్ చేస్తుంటుంది. అదంతా మనందరికీ బాగా తెలుసు. ఒకటంటే టైంని సూచిస్తుంటుంది. సైన్స్ ఎప్పుడు మాట్లాడినా సరే టైము, ఆ తర్వాత పవర్, యాక్షన్, స్పేస్ అండ్ మ్యాటర్. సైన్స్ అంటే ఒకటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి స్పేస్, మ్యాటర్ అండ్ టైం. ఈ 3 విషయాల్ని, కాలము, ఆ తర్వాత పదార్థము, ఇంకో మాటలో చెప్పాలంటే స్థలము, లేకపోతే పవర్, శక్తి. చూడండి, 5 విషయాలు మీకు చెప్పాను. ఒకటి టైం, పవర్, ఆ తర్వాత యాక్షన్, స్పేస్ అండ్ మ్యాటర్. మీరు ఏ సైన్స్ అన్న తీసుకోండి, అది ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, సైన్స్ డీల్స్ విత్ దిస్ ఆస్పెక్ట్స్. ఈ విషయాన్ని డీల్ చేస్తుంది. నేను అంటాను ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయంలోనే దేవుడి సైన్స్ని పెట్టాడు. చెప్పమంటారా? అర్థం చేసుకోండి. ఒకటేంటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ అంటే దేన్ని సూచిస్తుంది? ఇన్ ద బిగినింగ్ అనగానే చెప్పండి, సమయాన్ని సూచిస్తుంది కదా, టైంని సూచిస్తుంది. వెరీ గుడ్. ఇన్ ద బిగినింగ్ అది టైంని సూచిస్తుంది. ఆ తర్వాత ఇన్ ద బిగినింగ్ గాడ్. గాడ్ అంటే ఏంటి? దేవుడు అనేవాడు శక్తి ప్రదాత, లేకపోతే ఆది పరాశక్తి అన్నారు దేవుణ్ణి. అదేవిధంగా గాడ్ అంటే పవర్ అని గుర్తుపెట్టుకోండి, పవర్. ఆ తర్వాత క్రియేటెడ్ అంటే అర్థం ఏంటంటే సృజించడం అనేది అక్కడ యాక్షన్ జరుగుతుంది. క్రియేట్ అంటే ఏంటి? వర్బ్ కదా, క్రియ. క్రియేట్, క్రియేటెడ్, క్రియేటెడ్ అది ఇంగ్లీష్లో కాంజుగేషన్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ కదా. క్రియేటెడ్ అంటే అర్థం ఏంటంటే చెప్పండి, అది యాక్షన్ సూచిస్తుంది. ఆ తర్వాత హెవెన్స్ అంటే అర్థం ఏంటంటే, హెవెన్ అంటే స్పేస్. చెప్పండి, హెవెన్స్ అంటే ఏంటి? స్పేస్. ఆ తర్వాత ఎర్త్. ఎర్త్ అంటే ఏంటి? భూమి అనేది పదార్థము. భూమిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి? 107 మూలకాలు మనందరికీ బాగా తెలుసు కదా ఫిజిక్స్లో. 107 మూలకాలు. అవన్నీ కూడా ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాటను రాయించి పెట్టాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి మాటలో మొత్తం సైన్స్ అంతా కూడా దాగి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బైబిల్ అనేది సైన్స్కి వ్యతిరేకంగా ఉందా?
చెప్పండి? లేకపోతే మనం చదువుతున్నటువంటి శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది అంటే కాదు. బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. మొట్టమొదటి ఆ మాటలోనే దేవుడు గొప్ప రహస్యాన్ని దాచిపెట్టాడు. రేపొద్దున్న ప్రజలు బాగా తెలివి మీరిపోయి నా మీద అనుమానాన్ని కలిగినటువంటి వారికి నేను నివృత్తి చేయాలనేమో దేవాది దేవుడు ఇంత మంచి మాటను రాయించి పెట్టాడు. మీరు ఎప్పుడు కూడా దేవుని స్తుతించండి. ప్రభువా, ఇంత మంచి గ్రంథాన్ని నా కోసం నువ్వు సిద్ధపరిచావు, అందుని బట్టి నీకు వందనాలు. నా జీవితంలో మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి గ్రంథాన్ని నాకు ఇచ్చావు. నేను పరలోక రాజ్యానికి ఏ విధంగా వెళ్ళాలో, ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా ఛేదించాలో, పరిష్కరించాలో నాకు ఒక గైడ్ బుక్ని మీరు ఇచ్చారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని చదివినప్పుడు, ఆ భావాలను మనం గ్రహించినప్పుడు, దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనము మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తాం, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం, శాంతి సమాధానాలటువంటి జీవితాన్ని జీవిస్తాం అని దేవాది దేవుడు ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. పూర్వకాలంలో ఈ గ్రంథం చాలామందికి లేదు. వారు ఒకదాన్ని అనుసరించాలి అంటే, లేకపోతే గ్రంథం లేనటువంటి దినాల్లోనే దేవునికి భయభక్తులు కలిగినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. అబ్రహాముకి ఏదైనా గ్రంథం ఉందా మనకులాగా? లేకపోతే పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి ఇటువంటి గ్రంథం ఉందా? లేదు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నా మట్టుకు నేను ప్రతిరోజు కూడా ఎవ్రీడే ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ బుక్ విచ్ కెన్ గైడ్స్ మీ. ఎంత అద్భుతమైనటువంటి ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి ప్రతిరోజు కూడా నేను స్తుతులు చెల్లిస్తాను. హౌ అబౌట్ యూ టుడే? వాట్ అబౌట్ యూ? స్తుతిస్తున్నావు ఈరోజు? ప్రకటన గ్రంథంలో అల్ఫా ఓమేగా అనేటువంటి ఆ మాటలు మనము ఆలోచన చేస్తే 3 సార్లు కనిపిస్తుంది. ప్రకటన 22వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తే కనుక, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవాది దేవుడికి ఉండాల్సినటువంటి అనేకమైన లక్షణాల్లో ఒకటిదేంటో తెలుసా? ఆయన ఆదియు అంతమునై ఉండాలి. ఆయనే సృష్టిని సృజించిన వాడై ఉండాలి. ఆయనే సృష్టిని అంతము చేయవాడు కూడా ఆయనై ఉండాలి. ఆయన బియాండ్ ద టైం ఉండాలి, టైంకి అవతల ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు మనం దేవాది దేవులుగా ఆరాధిస్తున్నామంటే, ఆయన అల్ఫయు ఓమేగయు అయినటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా. ఈరోజు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో కూడా, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే నిజమైనటువంటి దేవుణ్ణి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం ఎంతో గర్వించాలి, ఎంతో అతిశయపడాలి. ఎందుకంటే యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యాన్ని మనం అనుసరిస్తున్నందుకు దేవుళ్ళు మనం ఎంతగానో గర్వించాలి. అందును బట్టే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. హౌ ఫార్చునేట్ యు ఆర్. ఎంత అదృష్టవంతుడివి. ఎంత అంటే అందులో ఒక మంచి మీనింగ్ ఉంది. ఎంత అదృష్టవంతుడివి అంటే ఎలా ఉంటుంది మనకి? ఈ దేవుడు కూడా అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, హౌ ఫార్చునేట్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎంత భాగ్యవంతుడు అయ్యా. ఎందుకు? నీకు BMW కారు ఉందని నువ్వు అదృష్టవంతుడువా? దేవుడు చెప్తున్నాడు అలాగా. నీకు BMW కారు ఉందని అదృష్టవంతుడువా? లేకపోతే నీకు 2 ఎకరాల స్థలం ఉందని నువ్వు అదృష్టవంతుడువా? లేకపోతే నీకు అందమైన భార్య ఉందని నువ్వు అదృష్టవంతుడువా? లేకపోతే నువ్వు కోట్లకు పడగెత్తిన వాడివి, అందుని బట్టి అదృష్టవంతుడు అన్నాడా? హౌ ఫార్చునేట్ యు ఆర్ బికాజ్ యు హ్యావ్. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? యెహోవా తమకు దేవుడు గాగల జనులు. ఎవరైతే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఎంత వాస్తవాన్ని మనం ముందుంచుతుందో ఆలోచన చేయండి. ఈరోజు క్రీస్తు ప్రభులు వారిని ఆరాధిస్తూ నీవు ఈ లోకంలో భాగ్యవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. నో మ్యాటర్ what your financial backgrounds, no matter what your educational backgrounds, no matter what your financial status, but if you have Jesus within your heart and within your life, you are so blessed, you are so fortunate person. నువ్వు ఈ లోకంలో చాలా అదృష్టవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందును బట్టి దేవుని స్తుతించావా? జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ఐడెంటిటీ టుడే. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఐడెంటిటీని బట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా.
అనేక మంది లోకంలో నిజదేవుడిని తెలుసుకోకుండా చీకట్లో బ్రతుకుతున్నారు. ఇంకా వాస్తవం తెలియకుండా చీకట్లోనే బ్రతుకుతున్నారు. వారి జీవితం ఇల్యూజన్లోనే వారు బ్రతుకుతున్నారు. సత్యం తెలియక, సత్యం కోసం ఎన్నో అన్వేషణలు చేస్తున్న వారు ఇంకా ఉంటూనే ఉన్నారు. కానీ దేవుడు మనకు సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు. సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఒకనాడు దేవుని సేవకులు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. జీవితంలో శాంతి సమాధానాలు లేక ఆ విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద అనేక సార్లు ఆత్మహత్యాయత్నం చేసి శాంతి సమాధానం పొందుకోవడానికి ప్రయాసపడ్డారు. ఎందుకు తెలుసా? వారి జీవితంలో శాంతి లేదు. ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకోకపోతే తన జీవితంలో శాంతి ఉండదు. కానీ చివరికి ఎట్ లాస్ట్ హీ వాజ్ ఏబుల్ టు నో జీసస్ ఈజ్ ద రియల్ గాడ్ అండ్ హూ కెన్ గివ్ ద పీస్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ. సమస్త మానవాళికి శాంతినిచ్చేవాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు, మనిషి హృదయంలో శాంతి సమాధానం నింపేటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభులు వారన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క జీవితానికి ఒక అర్థం చేకూరుద్దని వారు చాలాసార్లు సాక్షిలో మనకి చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవాది దేవుడు మనల్ని అమితంగా ప్రేమించాడు. నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉన్నావు అంటే, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కూర్చున్నావు అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. దేవుడు నిన్ను భాగ్యవంతురాలుగా, భాగ్యవంతుడిగా చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. ఎప్పుడు కూడా దుఃఖపడద్దు, ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. దేవుణ్ణి కలిగి ఉండటం అనేది గొప్ప భాగ్యం. యూదా చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉంటుండేవాడు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను రాసినటువంటి వాడు. నిజంగా చాలా గొప్ప చరిత్రకారుల్లో, యూదా చరిత్రకారుల్లో ఈ జోసెఫస్ అనేటువంటి వాడు ఉన్నతమైన స్థానానికి వచ్చిన వాడిగా మనము అభివర్ణించవచ్చు. దేవుడు సత్యస్వరూపి, గాడ్ ఈజ్ ట్రూత్ అనేటువంటి మాట. నేనే మార్గమును, సత్యమును, జీవమును. దేవుడు సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సత్యానికి ఆయన నిర్మాణకుడు. సత్యానికి హెబ్రీ భాషలో మాట్లాడుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఈ సత్యాన్ని ఇంగ్లీష్లో అయితే ట్రూత్ అన్నారు, కానీ హెబ్రీ భాషలో ఏమన్నారంటే ఎమిత్ అనేటువంటి మాటను వాడారు. ఎమిత్, సత్యము అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో ఒరిజినల్ స్క్రిప్ట్స్లో ఎమిత్ అనేటువంటి మాటను వాడారు. ఈ యొక్క ఎమిత్ అనేటువంటి మాట ఎలా వచ్చిందని ఆలోచన చేస్తే, ఏ సూచిస్తుంది ఏంటంటే ఆలిఫ్ అనేటువంటి మాట. ఏ అంటే ఆలిఫ్, ఆ తర్వాత మధ్యలో ఏముంది? ఉంది కదా, ఎం అనుకోవచ్చు. ఎం అనేది మీమ్. మరొకసారి చెప్తున్నాను, ఆలిఫ్, మీమ్ అండ్ టావ్. టావ్, ఎమిత్, చివరన టీ వచ్చింది కదా, అది దాన్ని టావ్ అన్నారు. టావ్ అంటే ఈ యొక్క సత్యము అనేటువంటి మాటలో దాగి ఉన్నటువంటి గొప్ప మూలాంశం ఏంటంటే, సత్యము ఎవరంటే ఎవరైతే ఆదియు అంతము ఎవరైతే అయి ఉంటారో వారే సత్యమైనటువంటి వారు. హల్లెలూయా. చూడండి, హెబ్రీ భాషలో ఈ యొక్క ఆలిఫ్ అనేది ఫస్ట్ లెటర్. ఇంగ్లీష్ భాషలో కూడా ఏ అనేది ఏంటి? ఫస్ట్ లెటర్ కదా. ఈ యొక్క హెబ్రీ భాషలో కూడా ఆలిఫ్ అనేది ఫస్ట్ లెటర్ ఇన్ దేర్ ఆల్ఫాబెట్స్. ఆ తర్వాత ఎం అనేది మీమ్ అని చెప్పాను కదా, అది మధ్యాక్షరం అట. ఆ తర్వాత టవ్ అనేది చెప్పండి లాస్ట్ అక్షరం, చివరి అక్షరం. ఆలోచన చేయండి, వారు ఆ యొక్క ఎమిత్ అనేటువంటి మాటలో సత్యాన్ అనేటువంటి మాటను వారు పొందుపరిచారు. అంటే ఆ యొక్క ఎమిత్ అనేటువంటి మాటలో మొదటి అక్షరం అంటే మొదటివాడు, మధ్యవాడు, ఆ తర్వాత కడపటివాడు అనేటువంటి అర్థం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎవరు సత్యం అయి ఉంటారో అంటే, ఎవరైతే నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అని చెప్పినటువంటి వారు సత్యము. ఈ ప్రపంచంలో ఆ మాట చెప్పిన వారు ఎవరు? యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి వాడు, ఆయన చివరిలో కూడా ఉన్నటువంటి వాడు. చాలామందికి అనుమానం రావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి నేటికి 2014 సంవత్సరాలు అయింది కదండి. యేసు ప్రభు గురించి మనము చూడలేం. పాత నిబంధన కాలంలో యేసు ప్రభువు లేడు. ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అని పాత నిబంధన కాలంలో ఆయన ఎక్కడున్నాడు? ఆదిలో ఎక్కడున్నాడు అంటే, ఆదిలోనే దేవుని దగ్గర ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని ఒక శక్తి స్వరూపం మనం అనుకుంటే కనుక ఆయన ఆదియు అంతము అయినటువంటి వాడు. శక్తికి అంతం ఏమన్నా ఉంటుందా చెప్పండి? ఆయన శక్తి సంపన్నుడు, ఆది శక్తి సంపన్నుడు.
కన్యక గర్భాన్ని పుట్టి ఆయన 2014 సంవత్సరాలు అందని మేము అనొచ్చు. కానీ ఒక మాట చెప్తాను చూడండి, యేసు ప్రభు వారికి తండ్రి లేడు. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పుట్టాలి అంటే తల్లిదండ్రుల వల్లనే ప్రతి మానవుడు కూడా ఈ లోకానికి వస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకకు పుట్టినటువంటి వాడు. కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతాం. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన తన రూపాన్ని మార్చుకున్నాడే తప్పించి ఆయన భూలోకంలో తన యొక్క ఆరంభాన్ని లేకపోతే తన యొక్క జీవితాన్ని ప్రారంభించలేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. నేను ఈ లోకంలో పుట్టాను అంటే కనుక నాకు ఒక ఆరంభం ఉంది, నాకు ఒక పుట్టుక తేదీ ఉంది. నా తల్లిదండ్రుల వల్ల నేను ఈ లోకానికి వచ్చాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు ఆరంభము లేదు. ఆయన జన్మను, ఆయన యొక్క జీవితాన్ని పరలోక రాజ్యం నుంచి భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అంతే, రూపాన్ని మార్చుకుని ఈ లోకానికి వచ్చాడు. థర్మోడైనమిక్స్లో 3rd లా చెప్తుంది, శక్తికి నిర్వచనం చెబుతూ, ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మరొకసారి చెప్తున్నాను, ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే శక్తి అనేది అది జనించదు, ఆ తర్వాత దానికి అంతము కూడా లేదు. కానీ దాని రూపాలని ఏం చేస్తుంది? అది మార్చుకుంటుంది. ఇప్పుడు దేవుని శక్తి అని మనం పిలుస్తున్నాం కదా. ఆయన నోటి మాట ద్వారా సర్వ ప్రపంచంలో నిర్మితమైపోయినాయి. అంటే ఆయన నోటి మాటలో ఎంత శక్తి ఉంది చెప్పండి. నా నోటి మాట ఒక వస్తువుని కదిలిస్తుందా చెప్పండి? గట్టిగా అరిచాను అనుకోండి, దగ్గరికి వెళ్ళి కనీసం ఆ యొక్క లీవ్ కూడా కదలదేమో. కానీ దేవుడు మాట్లాడితే అలా ఉంటుందా? ఆయన మాట్లాడితే సృష్టి అంతా కూడా వచ్చింది అనేటువంటి మాట. ఆయన మాటలో అంత గొప్ప శక్తి దాగి ఉంది. అంత శక్తి సంపన్నుడు, అంత దేవాది దేవుడు తన రూపాన్ని మార్చుకున్నాడే కానీ ఆయన ఈ లోకంలో ఆయన యొక్క జీవనాన్ని ప్రారంభించలేదని ప్రియ క్రైస్తవులు గమనించాలి. యేసు జన్మ లేకపోతే ఆయన ప్రబోధనాలు, ఆయన యొక్క పవిత్ర జీవితం, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం నిజంగా ప్రతి మానవునికి కూడా శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహిస్తున్నాయి. ఈరోజు మరణానికి కూడా మనం భయపడకుండా చేసేది ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క పునరుత్థానం. దేవుడు మనకు ఉన్నతమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. దాన్ని శుభప్రదమైన నిరీక్షణ అన్నారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బ్లెస్డ్ హోప్. శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, క్రైస్తవులు మాత్రం చెక్కు చెదరకుండా దానిలో విజయం సాధించాలి. నా దేవుడు నమ్మదగిన వాడు, నా సమస్యల్లో విజయాన్ని ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో, నిరీక్షణ ఏదైతే ఉందో అది మనం బ్రతికింపజేస్తుంది. లోకస్తులైతే చిన్న సమస్య రాగానే కృంగిపోతారు. దేవుని తెలియనటువంటి వారైతే చిన్న సమస్య రాగానే వారి జీవితంలో పరిష్కారం లేనటువంటి సమస్యలకు వెళ్తున్నప్పుడు వెంటనే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా? ఆత్మహత్య చేసుకోవాలి, నేను చనిపోవాలి, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అని చెప్పి వారు మరణం వైపుగా పరుగులు తీస్తారు. కానీ కేవలం దేవుని బిడ్డ మాత్రమే దేవుని సన్నిధి వైపు పరుగులు తీస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుల్లో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. నా దేవుడు నా జీవితంలో తన చిత్తాన్నే జరిగిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నా జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఏదేమైనప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే ఇది దేవుని చిత్తమేమో, లేకపోతే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనుషులందరూ కూడా మన మీదకు దొమ్మిగా వచ్చి మనల్ని నిందిస్తున్నా సరే మనకు ఒక నిరీక్షణ ఉంది. నా దేవుడు సమర్థుడు, నా యొక్క సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడు. దానియేలు, మేషక్, అబేద్నెగోల్లో వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అదే. మా దేవుడు ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షించటానికి ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రము మా యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టము. మా ఆరాధన అన్ని వేళల్లో ఒకలాగే ఉంటుంది. రక్షించినప్పుడు ఎలుగెత్తి దేవుని స్తుతిస్తాము, రక్షించకపోయినా మా వర్షిప్లో, మా యొక్క ఆరాధనలో తేడా కనిపించదు. అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆరాధనను మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధనలో చాలా రకరకాలైన ఆరాధనలు ఉంటాయండి. కొంతమంది ఆరాధన ఎలా ఉంటుందంటే క్రెడ్యులస్ వర్షిప్. క్రెడ్యులస్ వర్షిప్ అంటే అర్థం ఏంటంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి, అందరూ చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్నారు కాబట్టి నేను చేయాలి, అందరూ చర్చ్కి వెళ్తున్నారు, ఆదివారం అయ్యేటప్పటికి ప్రతి క్రైస్తవుడు మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి నేను ఒక మందిరానికి వెళ్ళాలి
అని మనస్తత్వాన్ని కలిగేటువంటి వారిని ఏమన్నారంటే క్రెడ్యులస్ వర్షిపర్స్ అన్నారు. ఆ తర్వాత ఇంకొకరిని చెప్తాను, చాలా విచిత్రంగా వాళ్ళు ఎవరో తెలుసా? కమర్షియల్ వర్షిపర్స్. ఎవరు? కమర్షియల్ వర్షిపర్స్. అంటే వారు ఆరాధించడంలో లాభాన్ని చూసుకుంటారు. లాభాన్ని చూసుకునేటువంటి వారు కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఎంతో డబ్బు ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని సన్నిధికి వస్తాను, దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాను, నాకేం జరుగుతుంది? దేవుడు నా యొక్క అప్పులన్నీ కూడా ఏం చేస్తాడు? అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు. లేకపోతే నా దేవుడు నా సమస్యలన్నీ కూడా తీర్చే, నేను దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తే నా సమస్యలన్నీ కూడా, నేను BMW కారు కొనగలుగుతాను. వారు ఈ రకంగా ఆలోచించేవాళ్ళు. తప్పేం కాదండి, దేవుడు మనల్ని ఆశీర్వదించబడాలనే మనం కోరుకోవాలి. కానీ ఇది కూడా అంత మంచి ఆరాధన అని నేను చెప్పను. నీ యొక్క ఆరాధన ఏమై ఉండాలి అంటే, దేవుడు ఏమై ఉన్నాడు, నా పట్ల ఎటువంటి కార్యాన్ని ఆయన జరిగించాడు. ఒకవేళ ఆయన కార్యం జరిగించినా జరిగించకపోయినా, నీకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రోగం కుదర్చబడినా కుదర్చబడకపోయినా సరే, నువ్వు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని బట్టి నువ్వేం చేయాలి? ఆరాధించాలి, అంతే. అది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ డ్యూటీ. భోజనం చేయాలన్నది అదేంటి? కర్తవ్యం కదా, బాధ్యత. భోజనం చేయకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. నువ్వు కూడా ఆరాధించకపోతే ఆత్మలో ఏమవుతావు? చచ్చిపోతావు. ఆలోచన చేయండి. ఆ తర్వాత మూడో ఆరాధన ఏంటంటే, అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. దాన్ని ఏమన్నారంటే త్యాగపూరితమైనటువంటి ఆరాధన. హల్లెలూయా. సాక్రిఫిషియల్ వర్షిప్. యోబు తన జీవితంలో ఇటువంటి ఆరాధన కలిగి ఉన్నాడు. దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించాడు, పరిస్థితులు తారుమారు అయిపోయినా సరే దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు, మరొకసారి వాళ్ళని రిమైండ్ చేస్తున్నాను మీకు, దానియేలు, మేషక్, అబేద్నెగోలు యవ్వన కాలంలో ఉన్నారండి. ప్రతి ఒక్కరూ అయితే వారి దేశంలో లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీరు బబులోను దేశంలో దేవునికి నమ్మకమైన ప్రతినిధులుగా బ్రతికేటువంటి గొప్ప అవకాశం వారికి వచ్చింది. ఆ టైంలో ఉన్నటువంటి యవనస్తులు అయితే వారి జీవితాన్ని వారికి ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు అయితే బబులో దేశానికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిబింబిస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉన్నారు, దేశానికి దూరంగా ఉన్నారు. ఎలా బ్రతకచ్చు వాళ్ళు? ఎవరు ఎలా బ్రతికినా సరే వాళ్ళని అడిగేవారు లేరు. ఎలా బ్రతికినా సరే వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. అయినా సరే వారి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నారు. దేవుని పట్ల వారి యొక్క ఆరాధన స్థిరంగా ఉంచుకోగలిగారు. త్యాగపూరితమైనటువంటి ఆరాధన, కమిటెడ్ వర్షిపర్స్ అని చెప్పచ్చు. వారి ఆరాధన మీద ఒక చిన్న టెస్ట్ చదవండి ఒకసారి. దానియేలు గ్రంథంలో ఆ మాటను ఒక్కసారి చదవండి. నెబుకద్నెజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా ఈ దేవతలను మేము పూజము, చాలండి, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఈజ్ క్యాపబుల్ టు సేవ్ us ఇఫ్ ఎట్ ఆల్. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే నీ ప్రతిమకు నమస్కారం చేయి. ఇది నిజమైనటువంటి ఆరాధన. అంటే పరిస్థితులకు లొంగిపోయేటువంటిది కాదు నిజమైనటువంటి ఆరాధన. లోకానికి, దానికి, లోకపు పోకడలకి మనము కాంప్రమైజ్ అయిపోయేది ఆరాధన కాదు. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే లోకంతో ఏం చేయాలి? పోరాడాలి. ప్రవాహాలు రెండు రకాల చేపలు ఉంటాయి. ఒకటి చచ్చిన చేప, మరొకటి బ్రతికిన చేప. చచ్చిన చేపకి బ్రతికిన చేపకి చాలా తేడాలు ఉంటాయి. బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురీతూ ఉంటుంది. ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నా సరే, బ్రతికిన చేప చిన్నదే కావచ్చు కానీ ప్రవాహానికి ఎదురీతూ ఉంటుంది. కానీ చనిపోయిన చేప ఏం చేస్తుంది? ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోద్ది, ఎంత పెద్ద చేప అయినా సరే. ఈరోజు నువ్వు ఎటువంటి ఆరాధికుడిగా ఉన్నావు? చచ్చిన ఆరాధికుడిగా ఉన్నావా? జీవిస్తున్నటువంటి ఆరాధికుడిగా ఉన్నావా? లేకపోతే చచ్చిన క్రైస్తవుడిగా ఉన్నావా? జీవిస్తున్న క్రైస్తవుడిగా ఉన్నావా? చచ్చిన వాడవైతే లోకంతో పాటు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటా, లోక ఆచారాలకి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటా, లోక సాంప్రదాయాలకు కొట్టుకుని వెళ్ళిపోతావు, లోకస్తుల మాటనే వింటూ దేవుని అవమానపరుస్తూ ఉంటావు. కానీ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, బ్రతికిన క్రైస్తవుడు అయితే లోకస్తులతో పోరాటం చేస్తా. లేకపోతే లోకపు యొక్క పోకడలతో, లోకపు సాంప్రదాయాలతో, ఆచారాలతో నువ్వేం చేస్తావు? పోరాడతావు.
ఈరోజు ఎటువంటి క్రైస్తవ్యం నీలో ఉంది, ఎటువంటి ఆరాధన నీలో ఉంది? ఈరోజు దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు బ్రతికిన క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు బ్రతకాలి, మరో కొంతమందిని ఏం చేయాలి? లీవ్ అండ్ లెట్ లీవ్ అదర్స్. నువ్వు బ్రతకాలి, అనేక మందిని ఏం చేయాలి? బ్రతికింప చేయాలి. నిజమైన ఆరాధికులుగా బ్రతుకుదాం. కమర్షియల్ ఆరాధన మనకొద్దు. దేవుడు ఏదో చేస్తాడని ఆరాధించడం కాదు, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవునికి గొప్పతనం ఏంటో, దేవుడు మనల్ని కలుగు చేసిన ఇప్పటి వరకు చేసినటువంటి అద్భుతాలు చాలండి మన జీవితాల్లో. ఇంతవరకు చేసిన మేళ్ళు చాలు దేవుని స్తుతించడానికి గంటల తరబడి. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆయన ఆదియు అంతమైనటువంటి వాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.